ప్రతి రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారని పలువురు వక్తలు అన్నారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో స్టేడియం రోడ్లోని అల్యూమినియం అసోసియేషన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరు చంద్రప్రియ అధ్యక్షతన పార్లమెంటరీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, పార్లమెంటరీ ఎస్సీ సెల్ అధ్యక్షురాలు కప్పల వెలుగు కుమారి, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ తురకాల నిర్మల, నగర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ద్వారా పార్వతి సుందరి నేతృత్వంలో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు సారథ్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారని, ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు నాయుడు, లోకేష్ మహిళల అభ్యున్నతి కోసం ఎంతో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రధానంగా నగరంలో మహిళల భద్రత కోసం అసాంఘిక శక్తులకు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు వేరేస్తున్నామని, వారిలో మార్పు రావాలని, లేదంటే మరింత చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నామని అన్నారు. ఇక నగరంలో చీకట్ల వాతావరణం లేకుండా 80 లక్షల రూపాయలతో 1300 విద్యుత్ లైట్లు వేయించామన్నారు. రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఆడపిల్లలకే బంగారు భవిష్యత్తు ఉందని, బాలికలను, మహిళలను ప్రోత్సహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ సిటీ ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా వెనకండి లేకుండా ముందుకు వెళ్తున్నాం. అందు గురించనే మనకి ఎంత ఖర్చు అయినా సరే మన ఎమ్మెల్యే గారు ఆయన సహకరిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. మనకి ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, మహిళలు పురుషుల్లో సొంత భాగం, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే స్త్రీలే రాజ్యం అని చెప్తూ ఉంటారు. అలాగంటే ఇక్కడ మన కొంతమంది ఏంటి మమ్మల్ని పక్కన గెట్టేస్తారా అని అడుగుతారు. వాళ్ళు గెట్టేస్తారేమో. స్త్రీలు వాళ్ళు డామినేట్ చేసుకుపోతున్నారు. ఈవేళ ఈ ఆర్గనైజేషన్ ఎమ్మెల్యే గారు తప్ప మేమెవరో పట్టించుకోలేదు. అందు గురించనే ముందు ఇంకెంత ముందుకు తీసుకుపోతారో అన్నది మనం ఆలోచించాలి. ఏది ఏమైనా మహిళా దినోత్సవం రాజమండ్రిలో సిటీలో జరిగే విధంగా ఎక్కడైనా జరుగుతుందా అంటే అది ప్రశ్నార్థకమే. అందు గురించనే అందులో అసలు మహిళా సంఘాలు స్టార్ట్ చేసిందే రాజమండ్రిలో. ఆ రోజు 2 మిలియన్ నీళ్ళు కొంతమంది క్వారీ ఏరియాకి వెళ్ళి మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇంకా 2-3 మహిళలు వాళ్ళందరూ కలిసి చేస్తుంటే, ఆ రోజు ఈ మహిళా సంఘాల యొక్క విలువ ఆ క్వారీ మీద ఉన్నామని తెలియక మీకు ఆశ్చర్యంగా ఉంటాయి. కరం తీసుకుని మమ్మల్ని తమిళాడు. ఎందుకంటే ఏంటంటే మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ మహిళా సోదరిమణులు ఆ కార్యక్రమంలో పాల్గొని బాధ్యత తీసుకున్న మహిళా సోదరిమణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా చక్కగా నిర్వహించారు. వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారాజులందరికీ కూడా, వారితో పాటు మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, స్వతహాగా 8వ తారీఖున మనం మహిళా దినోత్సవ కార్యక్రమం చేసుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఆ రోజున ఆ కార్యక్రమం చేసుకోలేకపోయాం. ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమంలో
ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మహిళా మనులే మొత్తం చేస్తున్నారు. శాసనసభ్యుడిగా నా ఒక స్ఫూర్తినైతే ఇవ్వగలిగాం, కానీ కార్యక్రమం పర్యవేక్షణ కానీ జన సమీకరణ కానీ అన్నీ కూడా మీరే చేసుకోగలిగారు అని అంటే రేపటి రోజున ఇలాంటి ఒక 1000 మంది సంబంధించిన కార్యక్రమం కూడా మీ భుజాల పైన సంపూర్ణ వీళ్ళందరూ కూడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ పాప గురించి చెప్పాలి. 60 kgs వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ 59 ఎంత లిఫ్ట్ చేసావు? 90. 59 కేటగిరీలోని 86 లిఫ్ట్ చేసేస్తే ప్రత్యర్థి అభ్యర్థులు ఈ అమ్మాయికి ఏదో అనుమానం ఉందని టెస్టులు చేయించిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చి ఆ రోజు ఆలే అన్నారట, ఈ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడికి టోర్నమెంట్స్ పంపించకండి, భారతదేశం నుంచి ఈ పాప అతి దగ్గరలో ఒలింపిక్ అవార్డు కొట్టబోతుంది. ఈ అమ్మాయి ఒక స్త్రీగా మన రాజమహేంద్రవరం వాసిగా మనం గర్వపడాలి. ఆ అమ్మాయినే కాదు, ఇక్కడ ఈ పాప మొన్న అలాగే సాధించింది, ఈ పాప అలాగే సాధించింది. ఈ అమ్మాయి అయితే క్రికెట్ అండర్-19 BCCI రికగ్నైజ్ చేసిన అవార్డు కూడా దక్కింది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి లాన్ టెన్నిస్ లో ఇప్పుడు మళ్ళీ టోర్నమెంట్ కి వెళ్తా ఉంది. ఈ అమ్మాయి కూడా వెయిట్ లిఫ్టింగ్. ఇంతమంది మహిళలు అభివృద్ధి చెందుతున్నారంటే ఎక్కడ మహిళలు అనుకున్నారని అంటున్నారు? ఉన్నారా?